ఇప్పుడే కాదు మొదలుపెట్టినప్పటి నుంచి అట్లాగే ఉంది. ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, ఎక్కడ చూసినా ప్రలోభాలు, దౌర్జన్యాలు, అన్ని రకాలైనటి అంతా కూడా ఇక్కడ ఉపయోగించే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. సో అధికారంలోనున్న పార్టీ ఇంత దారుణంగా గతంలో ఎప్పుడు కూడా స్వాతంత్రం విషయాల నుంచి కూడా ఎప్పుడు పనిచేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. చాలా దారుణం. ఎందుకంటే ఈ ఇంటెలిజెన్స్ అధికారులు అనే వాళ్ళు దాదాపు కొన్ని వేల మంది ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవాలన్నమాట. అంటే వీధికి నలుగురిని ముగ్గురిని అధికారులను పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇంకా మిగతా ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికి వదిలేసినారన్నమాట. ఎక్కడా ఇంటెలిజెన్స్ వ్యవస్థే లేదు. మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. ఈ రాష్ట్రంలో కరువు అంతా ఉంది. ఎక్కడ చూసినా వానలు పడక అగసాట్లు పడుతున్నారు రైతులందరూ కూడా. దాన్ని కూడా వదిలేయడం జరిగిందన్నమాట. అన్నీ వదిలేసేసి నంద్యాల నియోజకవర్గం పైనే దృష్టి కేంద్రీకరించి ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. అవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు అందరికీ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారన్నమాట. ఎందుకంటే ఈ ఇంటెలిజెన్స్ అధికారులందరూ కూడా ఏం పని చేస్తారంటే వాళ్ళు ప్రతి నాయకుని వెనకమ్మడి ఇద్దరు ముగ్గురున్న పెట్టడము, అదే కాకోకుండా లోకల్ లీడర్స్ని అందరినీ కూడా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఎవరిని కొనుక్కునేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమమే అనమాట. నేనైతే చెప్తానా, ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు గారికి అయితేనేమి వీళ్ళందరికీ కూడా ఇది ఏమి ఎన్న రోజుల్లో ఉండదు ఈ ప్రభుత్వం అనేది. ఇదంతా కూడా ఉంటే ఇంకొక 9 నెలల్లో సంవత్సరం కాలమే అనమాట. దాని తర్వాత తెలుస్తుంది అనమాట. అందుకోసమే వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేము కూడా దీనిపైన తప్పకుండా ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే వ్యవస్థనే ఈ రకంగా భ్రష్టు పట్టించే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారు. తప్పకుండా ఎలక్షన్ కమిషను ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కూడా ఎవరి డ్యూటీలో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఎవరి డ్యూటీలో వాళ్ళకి పంపించే కార్యక్రమం తప్పకుండా చేయాలి అన్నమాట. ఈరోజు అధికార పక్షం ఎన్నో ప్రలోభాలు పెట్టినా దాదాపు 2000 కోట్ల వర్కులు శాంక్షన్ చేసి ఈరోజు రకరకాలుగా భయభ్రాంతులు గురి చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పట్లే ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యంగా ఏదో విధంగా గెలవాలనే ఒక దృక్పథంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ రకరకాల దౌర్జన్యాలు పాల్పడుతుంది. మనం చాలా విషయాలు కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళని ఇంటికి వచ్చి తీసుకుపోయి వాళ్ళని బలవంతంగా తీసుకుపోయి కొట్టి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళ దగ్గర తెలుగుదేశంలో చేరినట్టు చూపించడం కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేసిన దాఖలాలు లేవు. లేకపోతే వేరే విధంగా కూడా ఏమన్నా వాళ్ళని కట్టడి చేసిన ప్రయత్నాలు కూడా ఈరోజు ప్రభుత్వం చేయలేదు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాము. ఈరోజు ఎలక్షన్లు ఫెయిర్గా జరగాలనే ఒక దీంతో ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేంద్ర బలగాలు కూడా దింపుతామని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ న్యాయబద్ధంగా జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తారు. వైఎస్ జగన్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేకే 10 రోజుల పాటు ప్రచారం నిర్వహించబోతున్నా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలా అర్థం చేసుకుంటారు ఈ వ్యాఖ్యలు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ అంతా కూడా నంద్యాలలోనే ఉంది. అమరావతి కాదు రాజధాని, నంద్యాల రాజధాని అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. పనులన్నీ వదిలి కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ప్రతి వీధికి పోయి ప్రలోభాలు పెట్టడము, పార్టీ మార్చడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత అభిమానం ఉందో మొన్న మీటింగ్ దాదాపు 40,000 మంది పైన ఈరోజు ఆ మీటింగ్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు దానికి ఒక నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడన్నారనో ఇంకోటనో ఏదైతే ఈ మీటింగ్ వల్ల వచ్చిన మంచి పేరు కానీ లేకపోతే ప్రజల్లో అభిమానం వచ్చిందని కానీ దాన్ని డైవర్ట్ చేసే పథకంలో భాగంగానే ఇవన్నీ కూడా మాటలు యుద్ధం టీడీపీ మొదలుపెట్టిందని చెప్పి కూడా తెలియజేస్తాం. పూర్తి అరాచక పాలన జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ ప్రలోభాలకు లోన్ చేయడము, ముఖ్యంగా బెదిరింపులు కానీ, అదేవిధంగా ఈరోజు పల్లెలలో చూస్తే చర్చిలకు డబ్బులు ఇవ్వడము, మసీదులకు డబ్బులు ఇవ్వడము, మంత్రులే దిగజారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు. మరి గత సంవత్సరంన్నర క్రితము దీపగుంట్ల గ్రామంలో మరి జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ అని ఆ రోజే చెప్పాడు. ఇంతవరకు కూడా అది శాంక్షన్ కాలేదు. సంవత్సరంన్నర క్రితము జన్మభూమి కార్యక్రమంలో చెప్పినట్టువే శాంక్షన్లు లేవు. ఇప్పుడు ఆదరా నంద్యాలలో ఉప ఎన్నికలు ఉన్నాయి, కేవలం ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని మరి ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు
అదే జన్మభూమి కార్యక్రమంలో నంద్యాల మరి వైడనింగ్ కార్యక్రమం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమం కానీ మరి ముఖ్యంగా శ్యామ కాలువ కుందు విస్తరణ కార్యక్రమాలు కానీ ఇవన్నీ అడగడం జరిగింది. ఆ రోజు డబ్బులు లేవని చెప్పారు. మళ్ళీ ఈరోజు కేవలం ఉప ఎన్నిక సందర్భంగా ఈ కార్యక్రమాలు చెప్పడం ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్నే విపరీతమైన ప్రలోభాలకు లోన్ చేస్తున్నారు. డబ్బులు కార్యక్రమం ముఖ్యంగా చర్చిలకు, మసీదులకు, దేవాలయాలకు డబ్బుల కార్యక్రమం మంత్రులే పక్క బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలంతా ఆ కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు. ఇది అంతా ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.